ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. ప్రియులారా, దేవుని మహాకృప చేత గతించిన వారమంతా దేవుడు కాపాడి మళ్ళా మరొక ఆదివారం దినాన్ని దేవుడు ఇచ్చాడు ఈ సెప్టెంబర్ మాసంలో. సో ఈ దినాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని మనం మహింపరచవలసిన వారమై ఉంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినడానికి మన హృదయాలు సన్నద్ధం చేసుకుందాం. వాక్యం వినాలంటే మీ మైండ్ ప్రిపేర్గా ఉండాలి, అప్పుడే అది బుర్రలోకి ఎక్కుద్ది. గన్న దిగాలంటే మీ మైండ్ సరిగ్గా ఉండాలి, అప్పుడే మనస్సులోకి వాక్యాలు ఎక్కుతాయి. మీ మైండ్ ఇక్కడ పెట్టకుండా, మీ మనస్సు ఇక్కడ పెట్టకుండా, మీ హృదయాన్ని ఇక్కడ ఏకాగ్రతతో నింపకుండా, దేవుని వాక్యం వినాలనే ఆశ లేకుండా మేమెంత కష్టపడినా దానివల్ల ప్రయోజనం ఉండదు. సో కొన్ని దినాలుగా వర్తమానాలు సిద్ధపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నడిపించమని అడుగుతూ ఉంటాం, ప్రజల్ని కదిలించమని అడుగుతూ ఉంటాం. ఆ కదిలించేటప్పుడు వాక్యము శ్రేష్టమైందని మీరు నమ్మితే, వాక్యము నాతో దేవుడు మాట్లాడుతున్నాడని మీరు నమ్మితే, దేవుడే నాలోకి వస్తాడు, దేవుడే నన్ను దర్శిస్తాడు, ఈ ఆదివారం దేవుడు నాతో మాట్లాడాలి అని ఎంతమంది వచ్చారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. సో డూ యు వాంట్ హియర్ టు గాడ్స్ వాయిస్? దేవుడు నాతో మాట్లాడాలి, గాడ్ స్పీక్ మీ, దేవాను నాతో మాట్లాడాలి అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాలి ఈ సమయంలో అన్నవాళ్ళు గట్టిగా ప్రభువుని అడగండి, ప్రభువా నాతో మాట్లాడండి. గాడ్ స్పీక్ టు మీ, నాట్ పాస్టర్ గారు మాట్లాడడం కాదు, నీవు నాతో మాట్లాడు. దిస్ ఈజ్ ద మై మెసేజ్. మెసేజ్ ఎవరు చెప్తున్నారని కాదు, కానీ మెసేజ్ దేవుడి నుంచి వచ్చింది అనేది ప్రాముఖ్యం. ఒక్కొక్కసారి మెసేజ్ చెప్పేవాడు సరిగ్గా ఉండడు, మా మైండ్ సరిగ్గా ఉండదు, లేకపోతే ఏమంటాం రైట్ మ్యాన్గా ఉండడు, ఆయన డిస్టర్బ్గా ఉంటాడు ఒకసారి. అయినా కూడా మెసేజ్ పనిచేస్తుంది, ఎందుకంటే మెసేజ్ ఎవరిదంటే దేవుడిది. నేను అలాంటి ఒక గ్రంథాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఈ గ్రంథం మీకు బాగా సుపరిచితమైన గ్రంథం. ఆ గ్రంథంలో స్టోరీ అంతా మీకు తెలుసు, సండే స్కూల్ దగ్గర నుంచి బీబీఎస్ క్లాసుల్లో, ఇక ఆయా సభలలో ఉపవాస ప్రార్థనలో మీతో మాట్లాడతాను. ఆ గ్రంథములో దేవుని ప్రేమ, ద నేచర్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్? గాడ్స్ నేచర్ ఈజ్ లవ్. దేవుని ప్రేమను వెల్లడిపరిచే గ్రంథం అది. గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, క్రైస్తవులు మాత్రమే కాదు, గాడ్ ఆల్సో లవ్స్ జెంటైల్స్, అన్యుల్ని కూడా, దేవుని మందిరానికి రానోళ్ళు కూడా ప్రేమిస్తున్నాడు. ఆ ఇద్దరిని ఎలా ప్రేమిస్తున్నాడో ఈ గ్రంథంలో దేవుడు చూపించాడు. దేవుడు తన బిడ్డల్ని ప్రేమించడమే కాకుండా అన్య జనాంగాన్ని కూడా ప్రేమిస్తున్నట్టుగా చూపిస్తాడు. దేవుని పిల్లలు తప్పు చేస్తారు, అన్యులు ఎలాగో తప్పులోనే ఉన్నారు, పాపంలోనే ఉన్నారు. దేవుని బిడ్డలు పాపం చేయరని గ్యారంటీ ఏమన్నా ఉందండి? మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, బైబిల్ పట్టుకున్నాం, బాప్తిసం పొందాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, మేము దేవుని పిల్లలం, మేము పాపం చేయం అని గ్యారంటీ ఏమన్నా ఉందా? We are the God's people. I am the servant of the God. నేను దేవుని బిడ్డలను, మనందరం దేవుని పిల్లలు, నేను దేవుని సేవకుడిని. You are the servant of the people of God. You are the servant of the God. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, అయితే మేము పాపం చెయ్యం అని గ్యారంటీ ఏమన్నా ఉందా అంటున్నాను. మనందరం దేవుని పిల్లలం కదా, మేము దేవుని పిల్లలం, మేము పాపం చెయ్యం అని చెప్తారా మీరు అంటున్నాను. చర్చికి వెళ్ళే వాళ్ళు పాపం చేయరుగా, దేవుని పిల్లలు పరిశుద్ధులుగా ఉంటారుగా, దేవుని పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారుగా. సో అంటే మన చెప్పుకునేదానికి, మనం ధరించుకున్న యేసు ప్రభుకి, మన ప్రాక్టికల్ లైఫ్కి తేడా ఉందన్నమాట. అందుకే మీరు మాట్లాడలేదు.
మనం దేవుని పిల్లం అని చెప్పుకుంటున్నాం, పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాం, చర్చికి వెళ్తామని చెప్పుకుంటున్నాం, బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం, మా దేవుడు యేసయ్య మాకు చాలా గొప్పవాడు మావాడు అని చెప్తాం. కానీ ప్రాక్టికల్ లైఫ్లో మా దేవుళ్ళగా మేము ఉండవు, మా దేవుడు చెప్పినట్టు మేము చెయ్యం అన్నట్టుగా మన జీవితాలు ఉంటున్నాయి. సో ఈ గ్రంథంలో దేవుని బిడ్డ తప్పిపోవడం చూస్తాం, అన్యజనులు తప్పిపోయిన వాళ్ళు దేవుళ్ళలోకి రావడం చూస్తాం. అల్టిమేట్గా దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇందులో గ్రంథంలో దేవుడు చూపించాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ చర్చిలో కూర్చున్న నీవు ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో, నాట్ ఏ ప్రాబ్లం. మీరు తప్పిపోవడం పెద్ద ప్రాబ్లం కాదు. ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, అది మానవ నైజం తప్పిపోవటం అనేది. కానీ దేవుడు రైట్ చేయాలని అనుకుంటాడు. ఇప్పుడు మీ అబ్బాయి మట్టి తినడం తప్పు కాదు, రైట్ చేయవలసిన పని నీది. మీ అబ్బాయి అబద్ధం ఆడతాడు, అది తప్పు కాదు. అబద్ధం ఆడకుండా చేయవలసిన పని ఎవరిది? తల్లిదండ్రులది. మీ అబ్బాయి తిరుగుతాడు, కొట్టు దగ్గరికి వెళ్తాడు, చదువుకోడు, పుస్తకాలు హోంవర్క్ చేయడాడు, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రోడ్లంబడి తిరుగుతుంటాడు. రైట్ చేయవలసిన పని ఎవరిది? రోడ్డు అంటూ తిరిగినంత రాను మీ బిడ్డ చెడ్డోడేనా? కానీ తప్పు చేస్తున్నాడు కదా, హోంవర్క్ అయితే చేయలేదు. హోంవర్క్ చేయకపోవడం తప్ప రైటా? అంచేత రైట్ చేయించవలసిన బాధ్యత ఉంది. దేవుడు కూడా దేవుని పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని రైట్ మార్గంలో పెట్టడానికి ఆయన రకరకాల పద్ధతులు, మాలాంటి పాస్టర్లు ప్రసంగాలు కానీ, 10 రోజుల ఉపవాస ప్రార్థనలు కానీ, లేక మహాసభలు కానీ, లేక ఏవో స్పెషల్ మీటింగ్స్, ఫ్యామిలీ రిట్రీట్స్, యూత్ రిట్రీట్స్, ఏదో చిల్డ్రన్ మీటింగ్స్ ఏవో పెడుతుంటారు. ఎందుకనంటే తిన్నమైన సరైన మార్గంలోనికి మనం రావాలని. సో ఈ గ్రంథము దేవుని ప్రేమను వెల్లడిపరిచే గ్రంథం. మనం ధ్యానించబోయే గ్రంథంలో 8 మిరకిల్స్ ఉంటాయి, 8 అద్భుతాలు ఉంటాయి. 8 వండర్స్, 8 మిరకిల్స్. వండర్స్ అని అనగానే మిరకిల్స్. 8 అద్భుతాలు ఉండే గ్రంథం. 48 వచనాలు ఉంటాయి, 4 అధ్యాయాలు ఉంటాయి. 2 వ్యక్తులు మారారు, ఒకటి క్రిస్టియన్స్, అన్యులు కూడా. 2 తప్పిపోయారు, దేవుడు 2 సేమ్ వే. ఇస్ ఎ నేచర్. దేవుని ప్రేమ లాంటిది. కాబట్టి అలాంటి ఈ గ్రంథాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఆయన అందరినీ కూడా రక్షించడానికి. గాడ్ ఈజ్ ఆల్. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చెప్పండి, యేసు ప్రభు ఎవరమ్మా? మనం కొందరికీ అనుకుంటాం మాకే. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? మీ పక్కోళ్ళకి ప్రభువేనా? మీ పక్కోళ్ళకి ప్రభువేనా యేసు ప్రభు అంటున్నాను. మీ పక్కావిడికి మీకు అస్సలు పడదు. చాలా గొడవగా ఉంది ఆవిడ మీ మీదకి అస్తమాటు వచ్చేది. మీ మీదకి మీరు మంచోళ్ళే, ఆ పక్కావిడ మీ మీద అడిపోతూ ఉంటుంది. ఆ పక్కావిడ మిమ్మల్ని తిట్టేస్తూ ఉంటుంది, చాలా దారుణంగా తిడుతుంటుంది. అవసరమైతే మీ నాశనం కోరే ఆవిడ. అలాంటి మనిషి ఆ మనిషి మారడం మీకు ఇష్టమేనా? ఆ మనిషి దేవుడిని నమ్ముకోవడం మీకు ఇష్టమేనా? అది నా క్వశ్చన్. దేవుడు అన్నాడు, అమ్మ నా వైపు చూడండి ఒకసారి. మీ పక్కావిడి మీ నాశనం కోరాలని, మీ పక్కావిడ అంటే మీ కొలిగ్, మీ పక్కావిడ అంటే మీ ఇంటి పక్కోడు అనుకోకుండా ఎవడో మీ శత్రువు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే మీరు నాశనం మీరు పాడైపోవాలి, మిమ్మల్ని చిత్తగొడుతున్నాడు, మీరు గురించి చెడ్డగా చెప్తాడు, మీ గురించి ఊరంతా చెడ్డగా చెప్తాడు, మిమ్మల్ని బాగా తిడతాడు. మీరంటే అసలు పడదాడికి, అందరి దగ్గర చెడ్డగా చెప్తాడు. మీకు ఏదైనా రాయితీలు వస్తే రానవడో ఏంటో, నువ్వేం చేయకపోయినా సరే నీ మీద పడిపోతాడు అతను కానీ ఆవిడ కానీ. అలాంటి వ్యక్తికి దేవుడు ఏమన్నాడంటే, నిన్ను బాగా బాధ పెడుతున్నాడు కదా, నేను అతను లేపేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నాడు, ఆ మనిషి ఉన్నంతకాలం నీకు సుఖం లేదు, ఇంకా తీసేస్తాను, శత్రువులు లేపేస్తాను. మనం పాడతాం కదా, శత్రువుల మధ్యలో మాకు భోజనం. శత్రువులు లేపేస్తానన్నాడు కదా, శత్రువుని దేవుడు లేపేస్తానన్నాడు.
ఇప్పుడు లేపేస్తానన్నప్పుడు ఆ శత్రువు ఏం చేశాడంటే, ప్రభువా తప్పైపోయింది ప్రభువా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అడిగాడు శత్రువు. దేవుడు అన్నాడు, నేను లేపనలే, నువ్వు మారిపోయావు అన్నాడు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటున్నాను నేను. అదే నా ప్రసంగం, అదే పుస్తకం. మీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? అమ్మాయి ఆ మనిషిని ట్రాన్స్ఫర్ చేసాను, ఆయన ట్రాన్స్ఫర్ అవుతే కానీ మనకి పనులు అవ్వవు. లేకపోతే ఈ క్లాస్ మారితే కానీ, ఈ క్లాస్ ఉన్నంతకాలం, ఈ మనిషి ఉన్నంతకాలం అతను ఈ స్కూల్ విడిచిపెట్టయితే బాగుండు అనుకుంటున్నాను. అలాంటోడు కానీ మారాడు అనుకో, వెళ్ళిపోతాడు అన్నవాడు మారి బాగుపడ్డాడు అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఉంటారు అంటున్నాను నేను. అర్థమవుతుందండి? లేపేస్తానన్న ఆయన లేపలేదు, దేవుడు మారాడు, పోలే నువ్వు మారావు కదా అన్నాడు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నీ రియాక్షన్ ఏంటి అంటున్నాను నేను. ఏ రియాక్షన్ ఉండదా? ఏదోటి చెప్పండి. రియాక్షన్ ఏంటమ్మా? బాగుంటుందా బాగోదు? ఏదోటి చెప్పండి. బాగుంటుంది అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, బాగోదు అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేనికి చెప్పదంటే మిమ్మల్ని ఏమనాలి? బాగుంటుందా? ఎందుకు బాగుంటుంది? నువ్వు నాశనం కోరేవాడు బాగుపడితే నీకు బాగుంటుందా? ఆడున్నంతకాలం ఈ చర్చ్ మీద అలాగే చేస్తుంటాడు, వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు కదా. ఆడు మారాడండి, సంతోషించాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కథ ఇప్పుడు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తీయండి పరిశుద్ధ గ్రంథంలో 763 పేజీ. జోనా. ఏం పేరు ఆయన పేరు? యోనా. ఏం పేరు చెప్పండి? యోనాకి ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. యోనా అనే మాటకు అర్థం ఏంటి? డౌ, పావురము. యోనా అనే మాటకు అర్థం ఏంటంటే పావురము, డౌ. ఈ పావురం అనే ఆయన, యోనా అనే ఆయన ఒక స్టోరీ బైబిల్లో. ప్రవక్త అయిన ఒక ప్రవక్తే, కానీ ఒక స్టోరీలా ఉంటుంది. వినండి, కొత్తగా వచ్చినా కూడా అర్థమైపోద్ది. వినండి. యోనా అనేటువంటి ఒక ప్రవక్తతో దేవుడు చెప్పాడు, నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించు అని చెప్పాడు. సువార్త కాదండి, నాశనాన్ని ప్రకటించు అని చెప్పాడు. సువార్త కాదు, నాశనం అయిపోతారు అని చెప్పమన్నాడు. నాశనం అయిపోతారు అని చెప్పమంటే ఈయన వెళ్ళనన్నాడు. వెళ్ళకపోతే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే నన్ను తీసి సముద్రంలో పడేయమన్నాడు. చేప మింగింది, బయటకు వచ్చేసాడు. ఇప్పుడు వెళ్తానన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన నాశనం అయిపోద్ది అని 3 రోజులు చెప్పేటప్పటికి ఊరంతా మారిపోయారు. దేవుడు చేస్తానని కిడి చేయకి మానేశాడు. అప్పుడు యోనా కోపపడ్డాడు. కోపం అంటే చచ్చిపోతాను ఇంకా అన్నాడు. నేను చచ్చిపోతాను అన్నాడు. అదేంట్రా చచ్చిపోవడం ఏంటి? నేను బతకను, ఇంక చచ్చిపోతాను. ఎందుకంటే ఎందుకు చచ్చిపోతాను అన్నాడు? పెద్ద ప్రవక్తే కదా ఈయన. యోనా మంచోడే, కానీ ఏమన్నాడు? చచ్చిపోతాను అన్నాడు. ఎందుకని? వాళ్ళు నాశనం అవ్వలేదని నేను చచ్చిపోతాను అంటున్నాడు. మనం ఆ టైప్ ఏమో చూడండి ఒకసారి. నేను ఇంతవరకు చెప్పింది అదే. దేవుడు నినివే పట్టణస్తుల్ని అంటే అశ్షూరీల్ని నాశనం చేస్తానన్నాడు. వాళ్ళు నాశనం చేయలేదని అమ్మ ఇలా చూడండి, పందిరి వేసుకుని, ఎక్కడ ఓ పందిరి వేసుకుని పందిరిలో కూర్చొని చూస్తున్నాడు. ఆ ఊరు ఎలా నాశనం అయిపోద్దాం అని చూస్తున్నాడు. దేవుడు ఆ ఊరిని నాశనం చేయలేదు. దేవుడితో అంటున్నాడు, ప్రభువా నన్ను తీసేయి, ఆ ఊరిని నాశనం చేయలేదు కదా, నువ్వు చెప్పిన పని చేయు అని నాకు తెలుసు, నువ్వు ప్రేమ కలిగినోడు అని నాకు తెలుసు, నువ్వు ఎవరన్నా చిన్న ప్రార్థన చేస్తే వాడు పాపాలు క్షమించేద్దామని తెలుసు నాకు, అందుకే కదా నేను చెప్పనంట. చేసే నన్ను లేపే అంటున్నాడు. దేవుడు కొంచెం పాఠం చెప్పాడు. ఆ రకంగా ఆ స్టోరీ ముగుస్తుంది. ఈవేళ మనం ముఖ్య వచనం చదువుకున్నాం చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. యోనా గ్రంథము 763 పేజీ, 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే 120,000 కంటే ఎక్కువైన ఈ కుడి ఎడమని, దెర్ ఈస్ నో రైట్ ఆర్ లెఫ్ట్, ఎడగని ఈ మహాజనము, బహు పశువులు కలిగిన నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దని యోనాతో చెప్పి. అమ్మా 120,000 మంది అట. ఎంతమంది అండి? నినివే పట్టణస్థుల యొక్క జనాభా అప్రాక్సిమేట్లీ 120,000 మంది. 1,00,000 అబౌవ్
1,20,000 మంది ఉన్న మహాపట్నము నినివే. నినివే పట్టణం ఎక్కడుందంటే అశ్షూరుల యొక్క ఎంపైర్లో ముఖ్య పట్టణం. ఏమండో నా వైపు చూడండి అందరూ. అశ్షూరీలు దుర్మార్గులు. అశ్షూరీలు ఎప్పుడు కూడా ఈ ఇశ్రాయేల్ యొక్క చిన్న రాజ్యాల్ని చితక్కొడతా ఉండేవారు. మీకు హిజ్కియా గ్రంథం అన్నాను, ఆ రాజులు దినవృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా మీదకి వచ్చినాడు ఎవరు? అశ్షూర్ రాజు వచ్చేమన్నా నేను లేపేస్తాను, మీ దేవుళ్ళు లేపేస్తాను, ఇది ప్రగల్భాలు పలికే మూర్ఖమైనటువంటి రాజులు. చాలా డేంజరస్గా మనుషులనట ఒక ఆయన చెప్పాడు, సౌరీబాబు గారు, గొర్రె చర్మాన్ని ఒలిచి ఎలాగైతే తింటారో స్కిన్ అలా ఒలిపించేవాడట ఈ అశ్షూరీలు. చాలా డేంజర్గా వెళ్ళండి. అలాంటి అశ్షూరీలు భయంకరమైనటువంటి వారు. ఇలాంటి వారి యొక్క నాశనం అవ్వాలని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చూస్తున్నారు. ఈ దేశం లేకుండా ఉంటే బాగుండు, ఈ దేశం మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఈ దేశస్తులు మనల్ని చాలా బాధ పెడుతున్నారని అశ్షూరీల కోసం వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఒకసారి 1-2 వచనాలు మీకు చూపించి నేను అశ్షూరీల గురించి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం అశ్షూరీలు ఎంత డేంజరస్సో అక్కడ రాశాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ హిజ్కియా మందిరంలో 19వ అధ్యాయం 1వ వచనం నుంచే హిజ్కియా జీవం గల దేవుని దూషిస్తున్నారట. 18వ అధ్యాయం కూడా మీరు చదువుకుంటే బాగుంటుంది. 18వ అధ్యాయం అంతా కూడా 13వ వచనం చూడండి. అశ్షూరాజులైన సన్హెరీబు ఇశ్రాయేల్ మీదకి వచ్చి హిజ్కియా, లాకీష్, అశ్షూరు దూతలను పంపించి ఏమండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అశ్షూరీలందరినీ నాశనం చేస్తానన్నాడు మీ దేవుడు. ఒకసారి మీరు చూస్తే 28వ వచనం చదవండి, టైం లేదు కనుక 18వ అధ్యాయం 28వ వచనం చదవండి. గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లనెను, మహారాజున అశ్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతులు మిమ్మల్ని విడిపించలేడు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. అశ్షూరు రాజు చేతిలో చిక్కుకొని పోను హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాటలు నమ్మకండి. నేను మిమ్మల్ని నాశనం చేసేస్తాను, మిమ్మల్ని ఎవ్వరు విడిపించలేరు, నేనే. 32వ వచనం, హిజ్కియా మీకు బోధించిన మాటలు నమ్మవద్దు. ఆయా జనముల దేవతల్లో ఏదైనా తమ దేశమైన అశ్షూరు రాజు చేతుల నుంచి విడిపించిన హమాతు దేవతలు, అర్పాదు దేవతలు ఏమయ్యారు, సభా దేవతలు ఏమయ్యారు, హెవ్వా దేవతలు ఏమయ్యారు. మా చేతిలో నుండి సంబ్రోను విడిపించబడిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనా తమ దేశంలో మా చేతులు విడిపించదు కదా. అశ్షూరులు వెరీ డేంజరస్ మ్యాన్స్. వీళ్ళు చాలా దౌర్భాగ్యులండి, గర్వం ఎక్కువ వీళ్ళకి. మీ దేవుడు నమ్ముకోకండి, మీ పాస్టర్లు నమ్మద్దు, మీ దేవుడు ఏం చేయలేడు, మమ్మల్ని విడిపించలేడు అని చెప్పుకునే అశ్షూరీలు. అర్థమైంది మీకు? అలాంటి అశ్షూరీని 1,85,000 మందిని ఒకే రోజు చంపేశాడు దేవుడు అశ్షూరీని. అర్థమైందా మీకు? అక్కడ జరిగిన సంఘటన అది, ప్రగల్భాలు పలికినందుకు. అలాంటి అశ్షూరీలు ఎప్పుడు ఇశ్రాయేల్ మీద ఒక మచ్చికి హిజ్కియా కాలంలో జరిగింది ఒకటి చూపించాను. మీరు 19వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. యెహోవా ఇశ్రాయేల్ రక్షిస్తూ వచ్చాడు, వాళ్ళ అటాక్ చేయటం, రక్షించడం, ఇదంతా జరుగుతుంది. కానీ దేవుడు ఇప్పుడు ఇలాంటి 1,20,000 మంది ఈ అశ్షూరీలు, ఆ దేశము నినివే ముఖ్య పట్టణము, ఆ పట్టణం యొక్క గతి ఎలా ఉందటండి? చాలా ఘోరములు ఉందంటే. 1వ అధ్యాయం 1వ వచనం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోనా గ్రంథంలోకి రండి, నేను త్వరగా కొన్ని పాయింట్స్ మీకు పికప్ చేసి నేను ముగించేస్తానండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం యెహోవా వాక్కు అమిత్తై కుమారుడగు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే మహాపట్నానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు.
అమ్మ వినండి, ఎందుకు మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే, నినివే పట్టణం అంటే ఇజ్రాయెల్కి పడదు. ఇజ్రాయెల్ ఎప్పుడు నాశనం చేస్తున్నారు దుర్గతిగాలు. అలాంటి వాళ్ళకి నాశనం వస్తుంది అని అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. కానీ వాళ్ళు మార్మన్స్ పొందారు, అప్పుడు దేవుడు క్షమించాడు, అప్పుడు హ్యాపీగా లేరాడు. సో ఇప్పుడు దేవుడు యోనా గారికి ఏం చెప్పాడంటే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు. నినివే పట్టణస్తులు ఎలాంటి వాళ్ళు చెప్పాను మీకు, దుర్మార్గులు, దుష్టులు. దేవుని దృష్టికే వారి పాపం ఎలాగ ఉందటండి, ఘోరంగా ఉంది. ఘోరమైన పాపం చేసిన దుర్మార్గులు, అలాంటి వాళ్ళు ఉండకూడదు అనుకుంటాం మనం కూడా. అడిగి కళ్ళు మూసుకుపోతున్నాయి రా బాబు. అడిగి తల్లి ఏదో, అమ్మేదో, నాన్నేదో, అన్నేదో, చెల్లి ఏదో తెలియకుండా మాట్లాడుతున్నాడు. కాడు ఎప్పుడు పోతాడో అంటాం మనం. అలాగే పోవాలనుకునే వాళ్ళు కూడా. కానీ ఆడు ఎప్పుడు మారుతాడు అంటే బాగుంటుంది. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడు మారాలి, రక్షించబడాలి. చూడండి, మీకు యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఒక్కసారి మేము గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మీకు 4 మాటలు చెప్తాను. మొదటి అధ్యాయంలో యోనా ఏం చేస్తాడమ్మా? యోనా ఏం చేశాడు? మొదటి అధ్యాయంలో పారిపోయాడు. పారిపోవుట. మొదటి అధ్యాయం పారిపోవటం. 2వ అధ్యాయం ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయము ప్రకటించాడు. 4వ అధ్యాయము పోరాడాడు. 4 పాలు గుర్తెట్టుకోండి. దేవుని నుండి పారిపోతున్నాడు. రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి పారిపోతున్నాడు. 2వది రన్ టు గాడ్. దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కొరకు పరిగెడుతున్నాడు. మొదటేమో దేవుని నుండి పరిగెడుతున్నాడు, దేవునికి దూరంగా పరిగెట్టుకెళ్ళిపోతున్నాడు. 2వ అధ్యాయం ఏమో దేవుడి కొరకు పరిగెడుతున్నాడు. 3వ అధ్యాయం ఏమో రన్నింగ్ విత్ గాడ్, దేవునితో కలిసి నడుస్తూ సువార్త చేస్తున్నాడు. 4వ అధ్యాయము రన్నింగ్ ఫర్ లెసన్స్, పాఠాలు నేర్చుకుంటున్నాడు 4వ అధ్యాయంలో. ఇది ఇంగ్లీష్లో. సరే, ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఒక 5 పాయింట్లు చెప్తాను. 4 అధ్యాయాలకు కలిపి మొదటి అధ్యాయం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? 3వ వచనం, విశ్వాసి తప్పిపోతాడు అన్నాను కదా. యోనా గారు ప్రవక్త. ఏమండి, యోనా గారి గురించి జెరొబోయాము 2nd కింగ్ యెరొబోయాము 2లో 800 సంవత్సరం బీసీ, బిఫోర్ క్రైస్ట్ 800లో యెరొబోయాము 2 అని ఆయన పరిపాలన చేశాడు. ఆ పరిపాలనలో ఈయనున్నట్టుగా 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ఉంటుంది. 26వ వచనం ఈయన పేరుంది, అమిత్తై కుమారుడగు యోనా. ఏ ఊరంటేనే గాత్హెఫర్ అనేటువంటి ఊరికి చెందినడు ఈయన. గాత్హెఫర్ ఊరికి, అక్కడ ఉంటాయి అన్ని, మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాలి. యోనా గారి గురించి మిట్ట లేదా రియల్లా? యోనాని చేప కూడా మింగేయడం ఏంటి? ఏమండో మాట ఏనండి, యోనాని చేప మింగడం ఏంటి? నిజమేనా? 3 రోజులు కడుపులో ఉండడం నిజమేనా? ఇది నమ్మొచ్చా అంటే నమ్మొచ్చు. ఎందుకనంటే పాత నిబంధనలో ఆయన గురించి రాశారు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో యేసు ప్రభువే అన్నారు, యోనాలాగా నేను చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నట్టు నేను కూడా 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేస్తానన్నాడు. దేవుడు ఉదాహరణ పట్టుకుని చెప్పాడు కదా, రియల్ యేసు ప్రభువే చెప్పారు. అది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట 38-42 వచనాల్లో ఉంటాయి. ప్రియులారా, యోనా గారు దేవుని ప్రవక్త. యోనా గారులో మంచి లక్షణాలు ఉన్నాయి, బ్యాడ్ కూడా ఉన్నాయి. ఏంటి బ్యాడ్? దేవుని విశ్వాస అయినటువంటి దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి యోనా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుడు పని చెప్పాడు. ఏం చేయమన్నాడు? అందరూ చెప్పాలి. యోనాకు దేవుడు ఏం చేయమన్నాడమ్మా? నినివేకి వెళ్ళి ఈ దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు. యోనా ఏం చేశాడు? 3వ అధ్యాయం, ఇది అందరూ చేసే పని. యెహోవా సన్నిధిని, 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం, యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాను. అమ్మా, ఈ రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి దూరంగా పారిపోతున్నాడు, దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు. యోనాకి మనకి రిలేషన్ ఉంది. చాలా మంది దేవుని పిల్లలు దేవుని సన్నిధికి రాకుండా పారిపోతున్నారు. వై? ఎందుకు పారిపోతున్నారు? దేవుని సన్నిధికి రాకుండా
వారు యవనేచ్ఛల కొరకు పారిపోతున్నారు. దేవుని సన్నిధికి రాకుండా వారి పాపం కోసం పారిపోతున్నారు. ఏదో పాపం, ఒకడికి త్రాగుడు కావచ్చు, ఒకడికి వ్యభిచారం కావచ్చు, ఒకడికి జోగం కావచ్చు, ఒకడికి పని ముఖ్యం కావచ్చు, ఒకడికి లోకాశలు ముఖ్యం కావచ్చు, ఒకడికి సినిమాలు ముఖ్యం కావచ్చు, ఒకడికి బిగ్ బాస్ ముఖ్యం కావచ్చు, ఒకడికి ఇంకో ఆట ముఖ్యం కావచ్చు. దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నావు నువ్వు. ఇక్కడున్న నీవు దేవుడి సన్నిధిలో ఉన్నావా, పారిపోతున్నావా? మొట్టమొదట పారిపోయే జీవితం మంది. ఎక్కడికో యవనేచ్ఛల నుంచి పారిపోవలసిన మనము యవన ఏచ్ఛలు నెరవేర్చుకోవడానికి తప్పిపోయిన కుమారుడు పారిపోయాడు. తోరా దేశంలో బాగుందని తండ్రిని విడిచి పారిపోయాడు, సంఘాన్ని విడిచి పారిపోయాడు, ప్రార్థన విడిచి పారిపోయాడు, దేవునికి పారిపోయాడు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడండి మీకు. దేవుడు మీకు ఒక మాట చెప్పాడు. ఆ ప్రకారంగా మీరు జీవిస్తారో లేదో మీ ఇష్టం. చాయిస్ని బట్టే, మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే పరిస్థితులు సంభవిస్తాయి. నువ్వు తీసుకున్న చాయిస్ని బట్టే ఎవరి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే పరిస్థితులు సంభవిస్తాయి. ఇక్కడ కూర్చున్న మీరు, నాకు ఇది వచ్చింది, నేను ఎలాగైపోయాను, నా పరిస్థితి ఇది అని మీరు చెప్తున్నారే, మీరు తీసుకున్న నిర్ణయం బట్టే మీకు పరిస్థితులు సంభవిస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయం, యువర్ చాయిస్ ఇస్ యువర్ కాన్సిక్వెన్సెస్ని బట్టే మీకు ఆ పరిస్థితులు వస్తాయి. అవి మనం మంచి నిర్ణయం తీసుకుంటే మంచికి వెళ్తుంది, చెడ్డ నిర్ణయం తీసుకుంటే. చాయిస్ ఇస్ యువర్స్ అండి. యోనాకు దేవుడు చెప్పాడు, బాబు యోనా నినివేకి వెళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం బాగా వింటారండి, వినేసి యోనా టైప్గా వెళ్ళు. ఏం చేస్తారంటే సైలెంట్గా ఉండి వాళ్ళు అలాగే చెప్తున్నారు, అంతే. యోనా దేవుడికి ఏం చెప్పలేదు, బాబు నినివే వెళ్ళు అన్నాడు. వెళ్తాను ప్రభు అన్నాడా? అనలేదు. వెళ్ళను ప్రభు అన్నాడా? అనలేదు. కొంతమంది మంచి తెలివితేటలుగా ఉంటారు, వాక్యం అలాగా ఒక అరగంట వినేతే అయిపోతాం, వెళ్ళిపోతాం. ఆ టైప్ మీరు అరగంట వినేసి మన ఇష్టం అన్నదే. మధ్యాహ్నం టీవీ మామూలే, సాయంత్రం మన పనులు మామూలే. జస్ట్ అలాగే అరగంట ఆదివారం వెళ్ళిపోయి, ఏదో వారం అంతా దేవుడు కాపాడాలి కదా. ఇదే మీది యోనాగండి. మీరే యోనా అలాగే సైలెంట్గా వెళ్తానని కానీ వెళ్ళనని కానీ అనలేదండి. అనకుండా అలాగుండిపోయి ఏం చేశాడంటే పారిపోయాడు. ప్రభు సన్నిధి నుంచి పారిపోతున్నాయేమో. ఏమంటే దేవునికి దూరంగా మీరు ఎక్కడికైనా పారిపోగలరా? యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. మనం దేవుని నుంచి ఎక్కడికి వెళ్ళలేమండి. తెలుసా మీకు? 139వ కీర్తన ఒకసారి చూడండి. 139వ కీర్తన 6వ వచనం, 7వ వచనం చదువుమా. 7వ వచనం, నీ ఆత్మ యుద్ధను నేను ఎక్కడికి పోను, నీ సన్నిధిను నేను ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా మీరు? దేవుడికి దూరంగా ఈ ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్తారా? ఆ ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్తారా? కొండ మీదకి వెళ్ళి దాక్కుంటారా? చెట్టు చోటుని దాక్కుంటారా? ఎక్కడికి వెళ్తారు? లంకలోకి వెళ్ళి చిన్న గుడిసెలు వేసుకుని ఎవరు చూడరని అక్కడ పాపం చేస్తారా? లేకపోతే గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళిపోయి హోటల్లో ఎవరు లేడని అక్కడికి వెళ్ళిపోతారా?